తాండూరు బషీరాబాద్ తనని చంపుతానని నానా దుర్భాషలాడుతూ బెదిరించిన నంద్యా నాయక తండా తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్పై చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శి దశరథ్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో తాగునీటి సమస్యలపై పలు శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తన సమస్యను ఎమ్మెల్యేకి వివరించారు. గ్రామంలో సీసీ రోడ్డు తీర్మానం విషయంలో తనకే కావాలని ఒక వర్గం ఇంకో వర్గం మాకే కావాలంటూ ఒత్తిడి చేశారని తెలిపారు. అందరూ వెళ్లిన తర్వాత అర్ధగంటలో టవల్ వేసి ముసుగు వేసి నియంతు చూస్తా చంపేస్తా అంటూ గ్రామ తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ తనని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని ఆయనపై అవసరం ఉందని పంచాయతీ కార్యదర్శులు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పట్టుకున్నటువంటి నియోజకవర్గం ఇబ్బంది రావద్దు. భగీరథ వాటర్ రాకుంటే మాత్రం మీరందరూ ఇష్టం వచ్చినట్టు లాగ్ బుక్ లో సిగ్నేచర్ చేయొద్దు. మీకు అందరికి తర్వాత కూడా కొంతమంది సెక్రటరీలు వచ్చారు. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు లాగ్ బుక్ లో భగీరథ వాళ్ళు రెడ్డి వాళ్ళు మీకు లాగ్ బుక్ లో అడుగుతారు, సిగ్నేచర్ చేయమని చెప్తారు. ఒరిజినల్ గా మీ గ్రామానికి ఎన్ని లీటర్లు వాటర్ వస్తుంది అంతే మీరు రాసి సిగ్నేచర్ చేయండి. రాయకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మేము పెడతాము, మీరు సిగ్నేచర్ చేయండి, మేము రాసుకుంటామంటే మీరు ఎవ్వరు కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఆ విధంగా చెప్పి మీ స్పెషల్ ఆఫీసర్స్కు మీరు ఇన్ఫార్మ్ చేయండి. అట్లా కూడా కాదన్నప్పుడు ఎంపీడీఓ గారు చెప్పండి. వాళ్ళు అప్పుడు కూడా ఏమన్నప్పుడు మా దృష్టికి తీసుకురండి దయచేసి. ఎంపీడీఓ గారికి చెప్పండి, ఎంపీడీఓ గారు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరు ఎట్లా అడుగుతున్నారో నాకు ఇన్ఫార్మ్ చేయండి. అధికారులు అందరూ ఉంటారు, ఈగా ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు. మీరు ఏఈలనే అందుబాటులో మీరు ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ ఏఈలకు మీరు రెఫర్ చేయండి. ఏఈలు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా మీరు స్పెషల్ ఆఫీసర్స్ చెప్పండి. ఖచ్చితంగా ఏఈలు కూడా మీరు 2-3 నెలలు దయచేసి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయండి. మిగతా 4 నెలలు ఎక్కడ పిక్నిక్లో ఏది ఏంటో నేను దాని దగ్గర పట్టించుకోను. మీరు ఎక్కడే కానీ మీరు కరెక్ట్ మీరు రాకపోతే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ఏ 2-3 మంత్స్ మీరు కరెక్ట్ ఉండి మనం వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే మన నుండి మన జీవితానికి కూడా మనం వాటర్ లేకపోతుంది. ఖచ్చితంగా మీరు ఫుల్ టైం సర్వీస్ చేయాలా. ఈ అవసరం పడేది 3 మంత్స్ లేదు, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఎందుకంటే ఎండలు ఈసారి ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో ఈ విధంగా ఉంటే ఏప్రిల్, మేలో ఇంకా భయంకరంగా ఉంటుంది కనిపిస్తున్నాయి. దయచేసి మీరు అలర్ట్గా ఉండాలా. ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటి బాధ్యత, బషీరాబాద్ మండలంలో ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిపైన, మీ బిజినెస్ల పైన ఎక్కువ బాధ్యత ఉంది. మీరు మంచి వర్క్ చేసుకుంటే బషీరాబాద్ మండల ప్రజలు దానికి చాలా సుఖ సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు మంచిది తాగాలంటే మీరు ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకొని చేయవలసినటువంటి బాధ్యత మీకు ఉంది. దయచేసి మరొకసారి మీకు అనుకూల రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఫుల్ టైం గ్రామాలలో ఉండండి. ఆ ఉన్నటువంటి సమస్యని మా దృష్టికి తీసుకురండి. ఎంత ఇబ్బందుల్లో మేము ఆ సమస్యను తీర్చడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. ఫండ్స్ వదలండి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఏ నుంచి ఇబ్బందులు ఎప్పుడున్నా 2 మంత్స్ 3 మంత్స్ ఇబ్బంది ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఏం లేదు, దాన్ని ప్లాన్ చేసాం మనం. ఎన్ని మోడల్ కావాలి, ఎంత ఇచ్చి 5 స్టోర్లు బట్టి 2 100 ఇస్తే తక్కువ కావడం లేదా? ఏ రఘు నోట్ చేస్తున్నాం అక్కడ నోట్ నాకు టవల్ వేసి ముసుకేసి చంపేస్తాను సార్. చాలా సార్, ఇంకా మీ సార్ రికార్డ్ చేయలేదు సార్ కూడా ఇప్పుడు తన గ్రామ పంచాయతీ సెక్రటరీ నాకు 2 ఏళ్ళ నుంచి సీసో MGNREGS కింద సీసో శాంక్షన్ అయింది. వాళ్ళు ఈ కొందరు వీళ్ళు కొందరు నీకు ఇవ్వాలని నాకు ఇవ్వాలని నంద్యాల తండా గ్రామస్తులు ఇట్లా వాళ్ళు కొట్లాడుకొని నా మీద తెచ్చి నాకు ఇవ్వాలి తీర్మానం అని ఒకరు, నీకు ఇవ్వాలి తీర్మానం ఒకరు వాళ్ళు కొట్లాడి ఈరోజు నంద్యాల గ్రామంలో గ్రామ పంచాయతీలో నాకు మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ నాకు ఆయనకి అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక 1/2 అవర్ పూర్వం మొత్తం ఇట్లా చంపేస్తాను, నీకు ముసుకేసి కొడతాను, టవాలేసి ముసుకేసి చంపేస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఇది ఈ విషయం మన ఎమ్మెల్యే సంబంధాలు కూడా మనం చెప్పడం జరిగింది. సీసోడు
తాండలో జరిగిన విషయం తీసుకుని వచ్చి మా మండల్లో ఎమ్మెల్యే సాబ్ వచ్చిన తాగునీటి సమస్యపై రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. అట్టి మీటింగ్లో నాకు జరిగిన నందనాయక తాండలో జరిగిన ఇన్సిడెంట్ తెచ్చి నేను ఎమ్మెల్యే సాబ్ ముందర కూడా చెప్పడం జరిగింది. ఈ ఊళ్ళో నాకు ఇట్లా ముసుకేసి కొడతానని చెప్పేసి, నిన్ను నీ అంతు చూస్తానని చెప్పేసి నాకు ఈ విధంగా టార్చర్ చేస్తున్నాను ఆయన.